జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరు మీరంతా? కనబడట్లేదా? మేమంతా మహిళలు. అది కనపడుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారని మీకింకా అర్థం కాలేదా మేడం? మేమంతా మా ఇంటి నుంచే వచ్చాం. ఇదేదో నెల తక్కువ దానిలా ఉంది. మీరంతా నా ఇంటికి ఎందుకొచ్చారో ముందు అది చెప్పండి. ఆ విషయం మేం చెప్పాం. మరి ఎవరు చెప్తారు? ఒక నిమిషం ఉండండి. మా కొండమ్మకేటి సీమంతానికి పిలవకుండానే వచ్చింది. కొంపతీసి మా వదిలేమైనా ఫోన్ చేసి చెప్పిందా? హాయ్ చిట్టున్నా, ఎలా ఉన్నా? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావా? కనపడట్లేదా? గుండ్రాయిలా బాగానే ఉంది. థ్యాంక్స్ కాంతమ్మ గారు. మీరు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అరిగిపోయిన చీపురు కట్టలాగా అలాగే ఉన్నారు. అరిగిపోయిన చీపురు కట్ట? అవునమ్మా, నువ్వు అచ్చం అలాగే ఉంటావు. నువ్వు నోర్మై. అసలు మా ఇంటికి ఎందుకొచ్చారు? ఒక ఆవిడికి సన్మానం చేయడానికి వచ్చాం. సన్మానమా? ఎవరో ఆ దిక్కుమాలింది. మీరే కాంతమ్మ గారు. నాకు సన్మానమా? నేనేం సాధించానని? ఇంకా ఏం సాధించలేదని సన్మానించడానికి వచ్చామండి. ఏటి, ఏం సాధించకపోయినా సన్మానం చేసేస్తారా? అవును, ఈవిడ కార్పొరేటర్ అయ్యి ఇన్ని అందుకే సన్మానం చేయడానికి వచ్చాం. ఇది మరీ విడ్డూరంగా ఉందండి. ఏది సాధించకపోతే అవమానం చేస్తారు గాని ఇలా సన్మానం కూడా చేస్తారా? అవునండి, మా ఫ్లవర్స్ చిటికలు అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కాంతమ్మగారులాంటి కంత్రి వాళ్ళని సెలెక్ట్ చేసి ఊరందరి సమక్షంలో సన్మానం జరిపిస్తున్నామండి. ఇప్పటికైనా గుర్తించారా మన పేరు ప్రతిష్టలు కాకినాడ మొత్తం వ్యాపించాయని? నిజమే అత్త, నీ దరిద్రమైన పేరు దేశం మొత్తం వ్యాపించాల్సిందే. కర్మ కొద్దీ కాకినాడ మాత్రమే వ్యాపించింది. చాలే నోర్మి. నాకు సన్మానం చేస్తున్నారని మీకు కుళ్ళు. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? గీత కాంతమ్మ గారు. చూడు గీత, ప్రస్తుతానికి నాకు సన్మానం చేయించుకునే మూడ్ లేదు. మీరందరూ వెళ్ళొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.